సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అందరికీ సలాం నమస్కారం. తాండూరులో దమ్మున్న ఏకైక ఛానల్ సిటీ కేబుల్ ముచ్చట్లకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహులు. నసన్న, చలో ఈరోజు ఏమేమి ముఖ్యాంశాలు ఉన్నాయో మరి దానిపై ఏమైనా చేసుకుందాం, ముచ్చట్లు ఆడుకుందామా? అదే చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో న్యూస్ ఏమన్నదంటే బీసీ సంఘం యొక్క ఎవరైతే కందుకూరు రాజ్ కుమార్ ఉన్నాడు, అతనికి ఏమో అవార్డు వచ్చిందని వింటున్నా నేను. అది ఏంది, ఏమా సంగతి, ఎందుకు ఇచ్చిర్రు, ఏమిటనేది జర చెప్పు. ఇది బీసీ సంఘము జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్ ఉన్నాడు కదా. ఈ రాజ్ కుమార్ ఏంటంటే కొన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం వలన ఈ సేవా కార్యక్రమాలను గుర్తించినటువంటి బహుజన జాతీయ సాహిత్య అకాడమీ అని దీన్ని టోటల్ గా వ్యవస్థాపకుడు నల్లా రాధాకృష్ణను ఈ బహుజన సాహిత్య అకాడమీ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. అయితే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆయన ఎవరికైతే సాంఘిక అది అంటే సోషల్ వర్క్లు ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తారో, యాక్టివిటీస్ చేస్తారో ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి గానీ ఆయన ప్రతి సంవత్సరం ఒక కమిటీ ఉంటది కాబట్టి ఆ కమిటీకి ప్రపోజల్ చేసి ఈయనను రాజ్ కుమార్ని ఎన్నుకున్నాడు. అంటే ఇదంతా రావడం మన తాండ్రుకు సంతోషమే కదా. సంతోషమే. మన తాండ్రుకు సంబంధించినటువంటి వ్యక్తి, తాండ్రుకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బీసీ సామాజిక వర్గం కోసం గానీ అన్ని ఎలాంటి ఇప్పుడు విద్యార్థుల కోసం గానీ ప్రతి కార్యక్రమంలో యాక్టివ్ గా ఉంటున్నాడు కాబట్టి రాజ్ కుమార్ కు ఈ సాహిత్య సేవా అకాడమీ రావడం సంతోషమే, చాలా మంచిది. అయితే ఇది రాజ్ కుమార్ కు ఆల్ ద బెస్ట్ చెప్తా. ఈ రోజు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నాడు. అదే విధంగా వచ్చే నెల 15 తారీఖు నాడు ఢిల్లీలో ఈ అంటే అవార్డును అందుకోబోతున్నాడు. సరే, ఆయన ఏమన్నాడో చూద్దాం, ఆయన మాటలో చూద్దాం. సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును అక్టోబర్ 15వ తారీఖున ఢిల్లీలో నిర్వహించే ఆల్ ఇండియా బహుజన్ రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ లో మరి ఈ అవార్డును వారికి ప్రదానం చేయనున్నాం. వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ గారికి మరి వారిని అభినందిస్తూ బహుజన సాహిత్య నేషనల్ కమిటీ తరఫున రాజ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిజంగా ఈరోజు బహుజన సాహితీ అకాడమీ వారి అవార్డు రావడం, ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో ఉన్న నాకు రావడం యావత్ మా తాండూరుకే పెద్ద గర్వకారంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మరి గత దశాబ్దాల నుంచి దాదాపు 25 సంవత్సరాల పైగా జాతీయ బీసీ అధ్యక్షులైనటువంటి ఆర్టీసీ నేతృత్వంలో అనేక బీసీ ఉద్యమాల గురించి తాండూరు ప్రాంతంలోనే కాదు, వికారాబాద్, పరిగి ఇటువంటి ప్రాంతంలో కూడా ఈరోజు వందలాది సంక్షేమ హాస్టల్ గానీ, పాఠశాలలు గానీ, గురుకుల పాఠశాలలు అంటే మేము ఉద్యమం వల్లే అక్కడ ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా ఇట్లాంటి అవార్డు ఇవ్వడము మరి నల్లా రాధాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గౌతమన్న గారికి కూడా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే నరసన్న, నేను ఆడ గౌతాపూర్ కాడ నిలబడ్డా. ఒక బస్సు వస్తున్నది అక్కడ నుంచి. ఎక్కడ నుండి? తాండూరు నుంచి ఇక గౌతాపూర్ నుంచి ఇక్కడ చెంగోలు దిక్కు వస్తున్నది. అయితే దానికి కొబ్బరి మట్టలు, పులహారాలు అవి ఏమన్నా బస్సుది ఊరేగింపు ఉండేనా, మన బస్సుకు అంత పులహారాలు ఎందుకు వేసిండ్రు అది నాకు జర తెలియలే. అది అంటే మన చెంగోలు పర్వతపురం బస్సు కొన్నారు అనుకున్నా. నేను అట్లా అనుకున్నా, కొత్త బస్ గిట్ట కొనుక్కున్నారేమో, ఆర్టీసీ వాళ్ళు వేయలేరేమో, అందరూ పెద్ద జీపులు కొంటుంటే జెడ్పీటీసీ తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం వాళ్ళు బస్సును కొనుక్కున్నారు అనుకున్నా. అరే, వాళ్ళు బస్సును కొనుక్కోలేరు. విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నారు. చెంగోలు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒక్కొక్కరు 15 కేజీల వరకు, 10 కేజీల నుండి 15 కేజీల వరకు ఉన్నటువంటి బరువు మోసుకుంటూ పుస్తకాల బరువు మోసుకుంటూ గౌతాపూర్ నుండి చెంగోలుకు వస్తున్నారు. చింతామణిపట్నం నుండి పర్వతపూర్ నుండి గిట చెంగోలుకు వస్తున్నారు. అయితే ఈ విద్యార్థులు ఏంటంటే కాలినడకన రావడం వల్ల ఏమవుతుందంటే ఈ విద్యార్థులకు కొద్ది అలసిపోతున్నారు. దీనికోసం అని కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన అంబేద్కర్ సంఘం నాయకుడు
మాది ఆయన పేరేం పేరు వెంకటేష్, బీజే వెంకటేష్, తర్వాత విద్యార్థులు కొంతమంది గ్రామస్తులు అందరూ ధర్నా చేపట్టడము, నిరసన తెలియజేయడము, పలు పేపర్లలో రావడము, ఇవన్నిటిని ఏమైందంటే ఇది ఎలాగైనా కానీ ఇది రోజు ఇదే తతంగం జరుగుతుంటాయని చెప్పేసి జెడ్పీటీసీ గౌడి మంజులు ఏం చేసిందంటే తాండూరు డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లింది, సమతా మేడం దగ్గరికి. తాండూరు డిపో మేనేజర్ దగ్గర తీసుకెళ్తే సరే ఏంటంటే మాకు విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం వేస్తాం, విద్యార్థులతో పాటు ప్రయాణికులు గిట్ట వెళ్తే కనీసం ఏంటంటే పోయిన బస్సుకు కనీసం ఎంతైనా ఉండాలి కదా. ఇప్పుడు ఖర్చులు అనేది డీజిల్ ఖర్చులు అవి అవుతుంటాయి, కానీ బస్సు పోతున్నది వస్తున్నది అంటే విద్యార్థులకు ఓన్లీ దింపితే మాత్రం ఆర్టీసీ నష్టపోదా? నష్టపోతుంది. అందుకని ఏంటంటే ప్రయాణికులు సైతం ఎక్కి ఆ 3 గ్రామాల ప్రజలు ఎక్కితే కనుక తప్పకుండా రోజు పంపిస్తామనే మాట హామీ ఇవ్వడంతో ఈరోజు సోమవారం బస్సు వచ్చింది. బస్సు వచ్చినందుకు ఏం చేశారంటే చాలా కాలం తర్వాత బస్సు వచ్చింది కాబట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు, బస్సు ప్రయాణం కూడా చేసింది జెడ్పీటీసీ గవర్నమెంట్. అట్లా అది జరిగింది, వాళ్ళు సన్మానించారు అనమాట. అది జరిగింది. అయితే కండక్టర్ ను డ్రైవర్ ఏం చేశారంటే సన్మానించారు, గౌరవంగా సన్మానించి సరే మా పిల్లలకు మంచి సేవలు అందించండి, మా పిల్లలకు ప్రయాణ సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొద్దిగా మంచి ఏంటంటే స్టాప్ దగ్గర పిల్లలు దిగినంత వరకు ఆపాలి అని చెప్పేసి డ్రైవర్లకు సన్మానించడం వల్ల వాళ్ళు గిట్ట సంతోషపడతారు. కానీ మా బిడ్డలు కదా అని చెప్పేసి మా బిడ్డలుగా చూసుకొని బస్సును వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొద్దిగా మంచిగా చూడాలి అని చెప్పేసి అయితే వాళ్ళ గ్రామస్తుల ఎదురు చూపు అది ఫలించిన ఈ రోజు ఇక్కడ బషీరాబాదు, అక్కడ పెద్దెమ్మలు, ఇక్కడ జిన్గుర్తిలా జాతరలు జరిగినాయంట. ఏం జాతరలు అవి అంటే ఇప్పుడు నెల రోజుల నుండి శ్రావణ మాసం కొనసాగుతుంది కదా. శ్రావణ మాసం ఉపవాస పూజలు, తర్వాత ఈ శ్రావణ మాసం అనేది ప్రతి సంవత్సరము జరుపుకుంటారు హిందూ సాంప్రదాయ ప్రకారంగా. అయితే ఏమైంది అని అంటే ఇప్పుడు ఆఖరి సోమవారం కాబట్టి ఆఖరి సోమవారం నాడు ఈ ఆలయాలలో ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఏది బసీరాబాద్ మండలము నీళ్లపల్లి దగ్గర ఏకాంబరి రామలింగేశ్వర స్వామి ఉంటారు కాబట్టి అక్కడ భక్తులు కర్ణాటక నుండి మన తెలంగాణ నుండి అనేక మంది భక్తులు వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ రోజు ఆఖరి సోమవారం రోజు దేవుడికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అదే విధంగా ఇక్కడ పెద్ద తాండూరు మండలం జినుగుర్తి దగ్గర శ్రీ రామలింగేశ్వర దేవాలయం ఉంది. అక్కడ గిట చాలా ఏంటంటే వివిధ దుకాణాలు, చిన్నపిల్లలు కొనుక్కోవడానికి సామాన్లు అవి పెట్టి ఆడగిట మంచి జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ జాతర ఉత్సవాలు ఆ దేవాలయాల చైర్మన్ల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ మన జినుగుర్తి దగ్గర ప్రవీణ్ గౌడ్ చైర్మన్ ఉన్నాడు. ఆ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ రామలింగేశ్వర అది చెప్పవా స్థాపన ఒకటి చేయాలి అన్న ఒకసారి స్థాపన ఒకటి కంప్లీట్ చేస్తే బెటర్ కదా దానికి స్థాపన కూడా మస్తు ఖర్చు ఉంటుంది. కానీ మొన్న కోర్టు ఖర్చు పెట్టిండు ఇది
ఏకంబ్రి రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా మా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 1.5 లక్షలు నిధులు ఇచ్చినందుకు ఇక్కడ డెవలప్మెంట్ జరిగేది జరుగుతుంది. మరియు ఎమ్మెల్యే గారిని ఈ టెంపుల్ నుంచి కొత్లాపూర్ దగ్గర ఫార్మేషన్ రోడ్ అడిగినాము, త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చిండు. కాబట్టి ఇది మనకు వచ్చే దారి ఒకటి, పోయే దారి ఒకటి, డబుల్ రోడ్ గురించి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి. అది కూడా రాబోయే రోజుల్లో అది డబుల్ రోడ్ కూడా చేపిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ
దేవాలయ కమిటీ తరఫున, మా చైర్మన్ తరఫున, మా పటేళ్ల తరఫున ఇప్పుడు మా ₹1 కోటి టెండర్ కూడా చేయడం జరిగింది. ఈ 2-3 నెలల్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతుందని మేము ఆశిస్తూ ఈ దేవాలయ కమిటీ తరఫున మా చైర్మన్, మా పటేళ్లు వాళ్ళ ఆధ్వర్యం లోపల నేను డైరెక్టర్ గా ఉన్నా, స్థానికంగా సర్పంచ్ ఉన్నా, మాకు తెలిసిన విషయము మా ఎమ్మెల్యే గారు మంచి కృషి చేస్తున్నారని మనవి చేస్తూ ముగిస్తున్నాను. యాకంబరి తర్వాత ఈ జాతర ఉత్సవాలు ఇక్కడ యాకంబరి దగ్గర జాతర ఉత్సవాలు జరిగినాయి కదా. ఆ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో గోపాల్ రెడ్డి, ఆ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. గోపాల్ రెడ్డి తర్వాత తాండూరు జినుగుర్తి దగ్గర ఉన్నటువంటి రామలింగేశ్వర దేవాలయం చైర్మన్ ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ జాతర ఉత్సవాలు జరిగినాయి. అదే గోపాల్ రెడ్డి ఏమన్నాడు? గోపాల్ రెడ్డి మాత్రమే అమ్మబడను. మా షాప్లో బోరింగ్ చేసేటప్పుడు మా షాప్లో చిన్నపిల్లలకి ఆట సామాన్లు మాత్రమే అమ్మబడను. లేపుతాడు. పబ్లిక్ చూడు చెప్పాలి.
ఇక్కడ పెద్దమూలు మండలము ఆడికచర్ల దగ్గర ఉన్నది, అది అంబరమ్మన్న గుట్ట దగ్గర. అక్కడ జరిగిన జాతర ఉత్సవాలు ఆ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర మాధురంలో జాతర ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగినాయి. అయితే ఈ జాతర ఉత్సవాలకు ఆ సంబంధితటువంటి పోలీస్ శాఖ అధికారులు ఉన్నారు కదా, ఈ పోలీస్ శాఖ అధికారులు కూడా వాళ్ళకు ఏంటంటే బందోబస్తు అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు నిర్వహించడము, వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు మెడికల్ అంటే కిట్లు ఏర్పాటు చేసి దగ్గర అందుబాటులో పెట్టుకొని ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆ వైద్యాధికారులు కూడా దగ్గర ఉన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచులు, ఎంపీపీలు, ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరి సహకారంతో జాతర ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పేసి చెప్పొచ్చు. ప్రశాంతంగా ఘనంగా ముగిసినాయి అంటున్నావు. అంతే. ఓం తత్పురుషాయ మహాదేవాయ తన్నో యం మహాదేవస్య పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ నాతో పాటు చేసిన మా ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులకు, ముఖ్యంగా అమరావతి ఆలయ కమిటీ సభ్యులకు,
అధ్యక్ష కార్యదర్శులకు కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఈరోజు చూసినట్టయితే గతంలో ఒక 5 సంవత్సరాల ముందు ఈ జాతరకు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేకుండా భక్తులకు చాలా ఇబ్బందులు ఉండేవారు. కానీ ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఒక కఠోర నిబద్ధతతోని మరి అంబురామేశ్వరి ఆలయం మనము అందరం కూడా దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలకు మరి అన్ని సదుపాయాలు కల్పించాలి, అదేవిధంగా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇదే రిక్వెస్ట్ తోని ఇదే ఒక పెద్ద విశేషంగా వాళ్ళు తీసుకొని నా దగ్గరకు వస్తూ ఉన్నారు. మరి నా వంతు సహకారం కూడా మరి ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది. ఇక్కడ మీరు చూసిన కొంచెం డెవలప్మెంట్ ఏదైతే జరిగిందో ఈ కొంచెం డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులకే ఈ ఖ్యాతి చెందుతుంది. నేను వాళ్ళకు తాండూరు భక్తులందరి తరఫున నేను ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులకు ఈ చుట్టుపక్కల ఉన్న మా గ్రామాల ప్రజాప్రతినిధులకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఈ జాతరకు నన్ను కూడా పిలిచి ఈరోజు ఇక్కడ మీలో భాగస్వామ్యం చేసినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ అమరామేశ్వరుని ప్రార్థిస్తా ఉన్నాను. మరి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఆ భగవంతుని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పి, అదేవిధంగా మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా, మరి చిన్నపిల్లలకు మంచి చదువులు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చి మహిళలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండే విధంగా, వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ వ్యాపారంలో మరి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో అభివృద్ధి చెందే విధంగా ఆ భగవంతుని దీవెనలు మనందరిపైన ఉండాలని చెప్పి, అదేవిధంగా తాండూరు ప్రాంతం అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా భగవంతుని కృపా కటాక్షం మోక్షం మనందరిపైన ఉండాలని చెప్పి ఆ అంబరామేశ్వరుని ప్రార్థిస్తూ, మరి తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధిలో నా వంతు పాత్ర నేను తప్పకుండా పోషిస్తాను. మరి నా వంతు సహకారం నేను తప్పకుండా చేస్తాను. రానున్న రోజుల్లో తప్పకుండా అంబురామేశ్వరుడి ఆలయాన్ని మరి ఒక అభివృద్ధి చెందిన ఆలయంగా ఒక విశేష ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయానికి అన్ని విధాలుగా నా వంతు సహకారం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఆ అంబురామేశ్వరుని దీవెనలు మనందరిపై ఉండాలని చెప్పి వేడుకుంటూ, మరి నాకు ఈరోజు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంబురామేశ్వరుడికి అంబురామేశ్వరుడికి జై రైతన్న ఫోటో తీయాలి. హలో హలో అలాగే డిస్టర్బ్ కావాలి. థ్యాంక్ యూ. बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः Namaste
అన్న కూర్చోండి ధ్రువంతో రాజా వర్ణః ధ్రువంతో ఇంద్రాదృష్ట్యః ధ్రువంతో అయం సుమూర్తస్తో ఓం భూమం భువామం సుహామం మహామం జనామం తపామం సత్యం దేవేనం భర్గో దేవసో ధియోనాం ప్రచోదయాత్ ధృతాక్షాపార పరమేశ్వర విదతేషు శివమూర్తేషు శంభోరాజ్ఞా ప్రవర్తమానే సతి బ్రాహ్మణస్వత వర్గల్పే వేదతే మనోత్రేకలి వేదమావాది జంబూది వేవర్తవర్షే భర్తకన్నే ఫండ్ ద్వారా చరిత్రలో ఎప్పుడు అంబరామేశ్వర దేవాలయానికి రావాలన్నా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకునే రోజులు ఉండేది. కానీ రోహిత్ అన్న మనకు తోడ్పాటును అందించినందుకు అన్నగారు ప్రత్యేకంగా అంబరామేశ్వర ఆలయానికి కేటాయించిన నిధులతోటే ఈనాడు ఇక్కడ సీసీ బెడ్ కానీ మరి మిగతా స్టెప్స్ కానీ అక్కడ బెడ్స్ కానీ సీసీ రోడ్తో పాటు ఆలయ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి జనాలందరూ కూడా ఈరోజు మేము కమిటీ వాళ్ళం అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాం. అక్కడికి వచ్చి అందరూ కూడా మెచ్చుకుంటున్నా ఉన్నారు. ఈ పని అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, చరిత్ర లోపల ఎప్పుడు చేయని డెవలప్మెంట్ ఈ 2 సంవత్సరాల లోపల కేవలం మేము అనుకున్న తొందరలోనే ఇది జరిగిందంటే ఇదంతా క్రెడిట్ కూడా రోహిత్ అన్నని చెప్పి జనానికి మేము బాగా కాబట్టి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఆలయ కమిటీ ద్వారా అన్నగారికి విన్నవించుకుంటూ రిక్వెస్ట్ ఏంటంటే మేము భోజన సదుపాయానికి ప్రత్యేకంగా ఒక నిర్మాణానికి ఒక షెడ్యూను ఈరోజు టెంట్ల ద్వారా అందించడం జరిగింది భక్తులందరి కోసం. అక్కడ మీద పోలీస్ వాళ్ళకు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ, కమిటీ వాళ్ళకు కూర్చోడానికి కానీ టెంట్ వేసి కూర్చుంటున్నామన్నా ప్రతిసారి. ఆ రెండింటికి కూడా 10 లక్షలు 2 షెడ్లకు మీరు బడ్జెట్ నుంచి ఇప్పుడే కేటాయిస్తే బాగుంటుందని అన్నగారికి రిక్వెస్ట్ తప్పకుండా ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు మరి ఇదే వేదికగా 20 లక్షల రూపాయలు అంబరామేశ్వరుడు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. సోమవారం తాండూరు పట్టణంలోని 25వ వార్డు బీఆర్ఎస్ నాయకులు ఎండి అజాజ్ ఆధ్వర్యంలో 2వ రోజు కొనసాగిన ఆరోగ్యశ్రీ ఈకేవైసీ సంతృప్తి వ్యక్తం చేసిన కాలనీవాసులు. స్వీట్ డబ్బా తీసుకొచ్చిన రిజ్వాన్ భాయ్, ఒట్టి డబ్బా కల్లి డబ్బానా స్వీట్ ఉన్నది ఏమన్నా? నరసన్న ఇది స్వీట్ డబ్బా. మన నిరంజన్ సిటీ కేబుల్ నిర్వాహకుడు మరి అతను ఏం చేసిండంటే చాలా కష్టపడి జనానికి అందరికి స్పష్టమైన చిత్రం ఆ పిక్చర్ రావాలని చెప్పి ఒక కొత్త కెమెరా తీసుకొని వచ్చిండు. అది మన తమ్ముడు ప్రకాష్ తీసుకొస్తాడు. ఏడున్న కెమెరా ఏంటది? కెమెరా దీంట్లో కెమెరా పెద్దగా ఉంది. కెమెరా ఏం చేస్తావు ఇది? ఈ విధంగా ఈ కెమెరా దేని పనికి వస్తుంది అంటే ఇది లైవ్ చేయొచ్చు అనమాట. లైవ్ నాన్ స్టాప్ లైవ్ పెట్టొచ్చు. అదే విధంగా మనము బ్యాక్గ్రౌండ్ కానీ మనం మాట్లాడేది ఎంత దూరం నుంచి చాలా అంటే కనీసం 100 మీటర్ల దూరం నుంచి కూడా స్పష్టమైన చిత్రం తీసుకోవచ్చు. అంటే ప్రతి కార్యక్రమాన్ని మనం క్లియర్ గా ఇవ్వచ్చు. రాజకీయ నాయకులది కానీ మరి అది దేవాలయాలలో ఎక్కడైనా కానీ అవుతుంటాయి కార్యక్రమాలు, అటువంటి ఎంతో స్పష్టంగా తీసుకోవచ్చు. అటువంటి కెమెరాను మన నిరంజన్ తీసుకు. గన్ను లేక కనిపిస్తుంది. అది ఇంతకు గన్ను కాదు నరసన్న, ఇది యూట్యూబ్, టీవీ మళ్ళీ లైవ్ ప్రతి దానికి పనికొచ్చే కెమెరా ఉన్నది ఇది. అయితే ఇది ఫేస్బుక్ దేనికైనా కానీ లైవ్ పెట్టవచ్చు, చాలా స్పష్టమైనది వస్తుంది. అయితే ఇదే విధంగా మనం జనానికి ఒక మాట తెలియజేద్దాము. మీరు కూడా మీ దగ్గర ఏదైతే మనము మీ సమస్య మీది పరిష్కారం మాది అనే కాన్సెప్ట్ తోటి మనం నడుస్తున్నాము. అవునవును. ఆ విధంగా అటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో కేవలం యూట్యూబ్ కాకుండా ఆ యూట్యూబ్ లో కూడా చాలా స్పష్టంగా దీన్ని వస్తుంది హై డెఫినిషన్ లా. అరే ఈరోజు సోమవారం ఉంది కదా, ప్రాబ్లమ్స్ మేము
అట్లా కాదు ఈరోజు శ్రావణ శుక్ర అంటే శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం కదా, ఆఖరి సోమవారం అంటే గుడ్లని ఇచ్చిరా ఏమి? అందుకే ఏదైనా గుడ్ల ఇచ్చిరా? చాలా కష్టపడి కొన్నారా? అతను తీసుకొని క్రెడిట్ కార్డు పెట్టి తీసుకొని ఎందుకంటే గుడ్ల అతనికి మరి మనం సిటీ కేబుల్ బృందము ప్రత్యేక కృతజ్ఞతలు ముందు సిటీ కేబుల్ లో అతను ఇంకా పై మెట్లు ఎక్కాలని మనం కోరుకుందాం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇంకా జర మంచి క్లారిటీ సమాచారాన్ని ఇవ్వచ్చు. ఈ రోజు ఏవైతే ముఖ్యాంశాలు చదివినామో ముచ్చట్లాడినామో అది ఈ రోజుకు అయిపోయినాయి. రేపటి ముచ్చట్లలో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. అందరికీ సలాం, నమస్కారం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.